సత్వా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో 2290 మంది. నగదు ఆభరణాల రవాణాకు ఎన్నికల కోడ్ కష్టాలు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో రేపే పోలింగ్. జమ్మూ కాశ్మీర్ లో భూకంపం. రోదసీలోకి రోబోపాము. ప్రపంచంలోనే హై స్పీడ్ ఇంటర్నెట్. ఎన్నికల వేళ కళ్యాణ వైభోగమేళ, నగదు ఆభరణాల రవాణాకు ఎన్నికల కోడ్ కష్టాలు. కళ్యాణ మండపం డెకరేషన్స్, ఈవెంట్ నిర్వాహకులకు డబ్బులు ఇచ్చేందుకు ఇబ్బందులు తప్పటం లేదు. అయితే అధికారులు మాత్రం ఆధారాలు చూపితేనే వదిలేస్తామని చెబుతూనే తాజాగా సీజ్ అయిన సామాన్యుల నగదు ఇప్పటికీ చేతికి అందకపోవటంతో శుభకార్యం ఎలా చేయాలో తెలియక అష్టకష్టాలు పడుతున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చిందంటే ఇదేనేమో అన్నట్టుగా మారింది తెలంగాణలో లగ్గాల ముచ్చట. కార్తీక మాసంలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా 3 ముళ్లతో ఒక్కటవ్వాలనుకున్న జంటల పరిస్థితి గందరగోళంగా మారింది. ముహూర్తం ముంచుకొస్తున్నా పెళ్లికి కావాల్సిన సామాగ్రి ఇప్పటికే కొనుగోలు చేయాల్సి ఉన్న ఎన్నికల కోడ్ అడుగడుగునా అడ్డుపడుతుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలకు అష్టకష్టాలు తప్పడం లేదు. కట్నకానుకాల మాట దేవుడెరుగు, కనీసం పెళ్లి బట్టలు కొనుగోలు చేసి తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నగలు, నట్రా కొనుగోలు చేయాలంటే కోడ్ అడ్డు వస్తుండటంతో తూతూ మంత్రంగా పెళ్లి చేయలేక వరుడి కుటుంబ సభ్యులు పెట్టే కండిషన్లను తూచా తప్పకుండా పాటించే పరిస్థితి లేక నరకం చూస్తున్నారంట వధువు కుటుంబీకులు. అటు మగపెళ్లి వారిది అదే సమస్య. రిసెప్షన్ కు ఫంక్షన్ హాల్లు బుక్ చేసుకుందామంటే అప్పటికే నేతలు తమ రాజకీయ సభల కోసం బుక్ చేసుకోవడం, వంట మనుషులను సైతం వారం ముందే హోల్డ్ చేసుకోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారంట పెళ్లివారు. రోదసీలోకి రోబోపాము అంతరిక్షంలో వెళ్లి ఇది ఏం చేయబోతోంది? భారత్ లో కనిపించే కొండ చిలువ ఆకారం, ఇది కదిలే తీరును స్ఫూర్తిగా తీసుకుని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ రోబోను రూపొందించింది. మార్స్ చంద్రుడిపై ఎలాంటి ప్రదేశాలలోనైనా సంచరించేలా దీన్ని రూపొందిస్తోంది. ఈ ఆలోచన వెనుక భారత సంతతికి చెందిన ఇంజనీర్ ఉండటం గమనార్హం. రోదసిలోకి రోబోపాము అంతరిక్షంలో వెళ్లి ఇది ఏం చేయబోతుంది? భారత్లో కనిపించే కొండచిలువ ఆకారం, అది కదిలే తీరును స్ఫూర్తిగా తీసుకుని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ రోబోను రూపొందించింది. మార్స్, చంద్రుడిపై ఎలాంటి ప్రదేశాల్లోనైనా సంచరించేలా దీన్ని రూపొందిస్తున్నది. ఈ ఆలోచన వెనుక భారత సంతతికి చెందిన ఇంజనీర్ ఉండటం గమనార్హం.
నాగ్పూర్లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రోహన్ టక్కర్ ప్రస్తుతం నాసాలో పనిచేస్తున్నారు. ఎగ్జోబయోలజీ ఎక్స్టెంట్ లైఫ్ సర్వేయర్ పేరుతో పిలుస్తున్న ఈ పాము తరహా రోబో ఆలోచన ఈయనదే. పగుళ్లు, గుహలు, నీటి లోపల, గురుకైన ప్రదేశాల్లోనూ ఇది ప్రయాణించగలదని రోహన్ టక్కర్ వెల్లడించారు. ఇతర గ్రహాలపై జీవాన్వేషణలో ఇది తోడ్పాటునందిస్తుందని నాసా భావిస్తున్నది. విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాల్లోనూ ఉపయోగించుకునే వెసులుబాటు ఉందని రోహన్ టక్కర్ వివరించారు. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో ముగిసిన ఎన్నికల ప్రచారం, రేపే పోలింగ్. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మధ్యప్రదేశ్ లోని మొత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఛత్తీస్గఢ్ లో రెండో దశలో 70 నియోజకవర్గాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మధ్యప్రదేశ్లోని మొత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఛత్తీస్గఢ్లో రెండో దశలో 70 నియోజకవర్గాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మధ్యప్రదేశ్లో ఈసారి ఉత్కంఠభరితమైన పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అయితే సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ఇక్కడ ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి. ఇక మరి కొన్ని స్థానాల్లో ప్రధాన పార్టీల తిరుగుబాటు అభ్యర్థులు సైతం బరిలో నిలిచారు. ప్రచార పర్వం ముగియడంతో సభలు, సమావేశాలు, ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం చేయడంపై పూర్తి నిషేధం విధించింది ఎన్నికల సంఘం. తొలి విడతలో మధ్యప్రదేశ్ పోలింగ్. మధ్యప్రదేశ్లోని 230 స్థానాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 5.6 కోట్లు. వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 2.88 కోట్లు కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2.72 కోట్లు. రాష్ట్రంలో మొత్తం 22.36 లక్షల మంది యువత తొలిసారి ఓటు వేయనుండడం ఈసారి అత్యంత విశేషమే.
అసెంబ్లీ ఎన్నికలలో 2290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ మేరకు గురువారం ఎన్నికల కమిషన్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దాదాపు 680 మంది అభ్యర్థులు బుధవారం నామినేషన్లను ఉపసంహరించుకోగా 2290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో ఉపసంహరణ గడువు ముగిసిన విషయానికి తెలిసిందే. ఈ మేరకు గురువారం ఎన్నికల కమిషన్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దాదాపు 608 మంది అభ్యర్థులు బుధవారం నామినేషన్లను ఉపసంహరించుకోగా 2290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. అత్యధికంగా ఎల్బీనగర్లో 48 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు పేర్కొంది. అత్యల్పంగా నారాయణపేట, బాన్స్వాడ నియోజకవర్గాల్లో 7 అభ్యర్థులు పోటీలు ఉన్నట్లు చెప్పింది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు, కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే మనుగోడులో 39 మంది, పాలేరులో 37 మంది బరిలో ఉన్నారు. సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో 10 మంది పోటీలో ఉన్నారు. అయితే ఎన్నికల సందర్భంగా 2898 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఈసీ ఆమోదం తెలిపిన విషయానికి తెలిసిందే. నిబంధనల మేరకు 606 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యారు. మరోవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. జమ్మూ కాశ్మీర్లో భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 9:34 ప్రాంతంలో దోడా జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. రెక్టార్ స్కేల్ పై భూకంపం తీవ్రత 3.9గా నమోదైనట్లు ఎన్సీఎస్ వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కశ్మీర్లో భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 9:34 గంటల ప్రాంతంలో దోడా జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో స్వల్పంగా భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 2.02 గంటలకు ఉత్తరకాశీలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. భూకంప కేంద్రం రాజధాని డెహ్రాడూన్కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. కాగా అర్ధరాత్రివేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఉత్తరకాశీలో గత 15 రోజుల్లో భూకంపం రావడం ఇది మూడోసారి. ఉత్తర కేరళ జిల్లాలోని ఓ స్కూల్లో టీచర్లు తన్నుకున్నారు. ఆ ఘటనలో 7 మంది టీచర్లు గాయపడ్డారు. ఎరవనూరులోని ఏయూపీ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో లింకున్న ఓ టీచర్ను అరెస్ట్ చేశారు. ఏయూపీ స్కూల్లో జరుగుతున్న మీటింగ్కు మరో స్కూల్కు చెందిన టీచర్ వచ్చి రచ్చ చేశాడు. భర్త మరో స్కూల్లో టీచర్ కాగా భార్య మాత్రం ఏయూపీ స్కూల్లో టీచర్గా చేస్తోంది. అయితే ఆ స్కూల్కు చెందిన ఓ విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదును ఎంపీ షాజీ అనే మరో స్కూల్ టీచర్ చైల్డ్ లైన్కు ఫార్వర్డ్ చేశాడు. ఇక స్కూల్ మీటింగ్లో షాజీ భార్యను ఇతర టీచర్లు నిలదీశారు. ఆ సమయంలో భార్యను పికప్ చేసుకునేందుకు స్కూల్కు వచ్చిన అతను ఆ మీటింగ్లో ఉన్న టీచర్లతో ఘర్షణకు దిగాడు. దీంతో టీచర్ల మధ్య గొడవ మొదలైంది. ఒకరిపై ఒకరు పంచ్లు విసురుకున్నారు. టీచర్ షాజీని బుధవారం అరెస్టు చేశారు. ఐపీసీ 332, 506, 294 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. స్థానిక కోర్టు ముందు అతన్ని హాజరుపరిచారు.
హై స్పీడ్ ఇంటర్నెట్ ను తీసుకొచ్చిన చైనా సెకండ్ లో 150 సినిమాలు డౌన్లోడ్ చేయొచ్చు. అద్భుత టెక్నాలజీల ఆవిష్కరణలో శరవేగంగా దూసుకుపోతున్న చైనా మరో మహాద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ ను విజయవంతంగా వినియోగంలోకి తీసుకొచ్చింది. అద్భుత టెక్నాలజీల ఆవిష్కరణలో శరవేగంగా దూసుకుపోతున్న చైనా మరో మహాద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ ను విజయవంతంగా వినియోగంలోకి తెచ్చింది. ఇది ఎంత వేగవంతమైందంటే ఒక సెకనులో 150 సినిమాలను డౌన్లోడ్ చేయవచ్చు. సెకనులో 1.2 టెరాబైట్ టీబీ డాటాను ఈ నెట్వర్క్ ద్వారా విజయవంతంగా సరఫరా చేశారు. అంటే సెకనులో 1200 గిగాబైట్ జీబీ డాటా అన్నమాట. ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక ఇంటర్నెట్ టెక్నాలజీ అత్యధికంగా సెకనుకు 100 జీబీ డాటాను మాత్రమే మార్పిడి చేయగలదు. ఇటీవల అమెరికా సెకనుకు 400 జీబీ డాటాను మార్పిడి చేయగల నెట్వర్క్ను నిర్మించింది. దీంతో పోల్చితే చైనా నెట్వర్క్ నాలుగింతలు. ఈ నెట్వర్క్ నిర్మాణం కోసం చైనా 10 ఏండ్లుగా పరిశోధన చేస్తున్నది. ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ను బీజింగ్, వుహాన్, గాంగ్జౌ మధ్య 3000 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేశారు. సింజువా యూనివర్సిటీ, హువావే టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ కలిసి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తెలిపింది. మండలంలో చిమ్నాపూర్, కంది, తనికీల తాండా, గొల్లగూడెం తాండా, చేర్యాల, మామిడిపల్లి, కౌలంపేట్ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింత ప్రభాకర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింత ప్రభాకర్ కు పూల వర్షంతో, గజమాలలతో, మంగళ హారతులతో, డీజే పాటలకు చిందులేస్తూ చింత ప్రభాకర్ కు ఘన స్వాగతం పలికిన వివిధ గ్రామ ప్రజలు. కంది మండలంలో చిన్నాపూర్, కంది, తునికిల తాండా, గొల్లగూడెం తాండా, చేర్యాల, మామిడిపల్లి, కౌలంపేట్ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ కు పూల వర్షంతో, గజమాలలతో, మంగళ హారతులతో, డీజే పాటలకు చిందులేస్తూ చింతా ప్రభాకర్ కు ఘన స్వాగతం పలికిన వివిధ గ్రామ ప్రజలు. పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుణ్ణి ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. కరోనా సమయంలో చింతా ప్రభాకర్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల మధ్యన ఉన్నారని ఆయన గుర్తు చేశారు. చింత ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వచ్చే నాయకుడు మనకు అవసరమా అంటూ ప్రజను ఉద్దేశించి అన్నారు. అందుబాటులో లేనివారికి ఓటుతో బుద్ధి చెప్పే సమయం వచ్చింది అన్నారు.
ఉన్నది, చెట్లు ఉన్నాయి. పైకి లేపకండి, కింది పొంగండి, కింది పొంగంలో మా చేతులు పైన లేపండి, లేపకండి, చేతులు పైన ఎవరు లేపకండి. జై తెలంగాణ, జై శ్రీ, జై శ్రీ, జై శ్రీ. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం సెపరేట్ గా ఈరోజు అగ్రగామిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశం ఆదర్శంగా తీసుకున్నట్టుగా తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి గారి. మరి 2 సార్లు ముఖ్యమంత్రిగా మనం ఆశీర్వాదం గెలిపించడం, మరి 3వసారి కూడా ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా నిండు మనసుతో దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మనం ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాలి. 60 సంవత్సరాల కాంగ్రెస్ కానీ ఈ దేశంలో జరిగిన అభివృద్ధి మరి 9.5 సంవత్సరాల్లో తెలంగాణలో జరిగిందంటే ఇది అతిశయోక్తి కాదు. మనం ఈరోజు 24 గంటలు కనిపిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ లోటు లేకుండా దేశం ఎక్కడ లేదు. ఇంటింటికి నీళ్లు ఇస్తున్నాం, దేశంలోని రాష్ట్రాల్లో ఎక్కడ లేవు. ఇట్లా చెప్పుకుని పోతే మన రాష్ట్రంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి సమపాల్లో ఈరోజు దేశానికి ఆదర్శంగా ముందుకు నడుస్తామని. మరి ఏదేమైనా మరి ముఖ్యమంత్రి 3వసారి వస్తేనే మనందరం కూడా బాగుపడతాం, లేకపోతే గోసం పోతాం. కాబట్టి ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ సంక్షేమం కొనసాగాలి, అందరికీ అందాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఇంకా జరగాలి. ఈ రాష్ట్రంలో సాగుకు నిధిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా జరగాలి. కాబట్టి మనం అందరం తెచ్చుకున్న తెలంగాణలో ఆగం కావద్దు. తెచ్చుకున్న ఇది ఇవాల్టి సర్వ న్యూస్.